హలో నమస్తే అండి, నేను మీ గాయత్రి కదంబాల. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంకా తెర మీదకి వచ్చింది. ఈసారి బలైంది మాత్రం బండి సంజయ్ గారు అని తెలుస్తోంది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు బండి సంజయ్ గారు కొన్ని ముఖ్యమైన ఆధారాలని ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ నెల 8వ తారీఖు అంటే ఆగస్టు 8వ తారీఖున బండి సంజయ్ గారు సిట్ అధికారులు ఎదుట హాజరు కానున్నారు. సో ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన పూర్తి ఆధారాలను ఆయన బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఎవరికైతే పూర్తి అవగాహన ఉంటుందో ఆ అధికారులను కూడా బండి సంజయ్ గారు హైదరాబాద్ కి పిలిపించుకున్నారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులను కూడా ఆయన పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశాలపై ఆయన చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎస్ఐబి, సిట్, అదే విధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ అధికారులతో కూడా దీనికి సంబంధించిన అన్ని అంశాల మీద కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే పోలీసులు కొన్ని ఆధారాలను కూడా బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అదేంటంటే కేసీఆర్ ప్రభుత్వంలోనే బండి సంజయ్ గారి యొక్క ఫోన్ చాలా సార్లు ట్యాప్ అయినట్టుగా కొన్ని ఆధారాలను అయితే వాళ్ళు సేకరించడం జరిగింది. సో వాళ్ళు కొంత ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఎవిడెన్స్ ని కూడా బండి సంజయ్ గారికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ అధికారులు ఎదుట హాజరవుతున్న మొట్టమొదటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా బండి సంజయ్ గారేనే. సో మొత్తంగా చూసుకుంటే ఆయన ఇంకో అంశాన్ని కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. బండి సంజయ్ గారితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్స్ కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా ఆయన అనుమానిస్తున్నారు. సో మొత్తంగా చూస్తుంటే ఈ అంశం ఎంత దూరం పోతుందో, మరి ఈ సిట్ అధికారులు ఏం చేస్తారో, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారో మనకైతే తెలీదు. సో ఈ మొత్తంగా చూసుకుంటుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై బండి సంజయ్ గారు చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రీవియస్ గా ఈ విషయం మీద ఆయన్ని చాలా సార్లు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం, మనం వెయిట్ చేయాల్సిందే ఎలాంటి ఆన్సర్స్ వస్తాయి అన్నవి.